నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్, రెండో పైలట్ను రక్షించాం, డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం తగదు, శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లో భారతీయ సంఘ్ సమితి విజ్ఞాపన. అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష, సీఎం తీవ్ర అసంతృప్తి. రైళ్లకు వేసవి తాకిడి, హౌరా, బెంగళూరు, చెన్నై రూట్లలో డిమాండ్. తిరుపతి వైపు వెళ్లే రైళ్లలో బర్తు దొరకడం గగనం. తిరుమల నిండు కొండ, భక్తులతో కిటకిట, పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల నిరీక్షణ. గరుడ సేవ షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ, ఏడాదికి 20 సార్లు నిర్వహించేందుకు సన్నాహాలు. అమరావతి నిర్మాణపు పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో మొత్తంగా 20,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది, లక్ష్యాన్ని ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం చర్చించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిర్మాణ పనులకు అవసరమైన మ్యాన్ పవర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కాంట్రాక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా చాలామంది కార్మికులు వెళ్లారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్థానికంగా నైపుణ్యమున్న మ్యాన్ పవర్ ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూసి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాజధాని పనుల్లో ఎంత మెషినరీని వినియోగిస్తున్నారనే అంశంపైన సీఎం ఆరా తీశారు. రాజధాని పనుల్లో 5,580 మిషనరీ అవసరముండగా ప్రస్తుతం 3,767 మిషనరీ ఉందని అధికారులు వివరించారు. ఇవి కాకుండా హాట్ మిక్స్ 16, వెట్ మిక్స్ మిషన్లు 36, ఆర్ఎంసీ మిషన్లు 34 ఉన్నాయని తెలిపారు. అయితే వారం, నెలవారీగా టార్గెట్లు పెట్టుకొని రాజధాని పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను, నిర్దేశించుకున్న టార్గెట్లను విశ్లేషిస్తే వారానికి 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆలోగానే చేపట్టాల్సిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు మరింతగా దృష్టిని కేంద్రీకరించి పనులు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్గా చూడొద్దు. ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టే. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి. కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. మ్యాన్ పవర్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. గదులు పొందే కార్యాలయాలు, తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలు, లడ్డు, అన్నప్రసాద కేంద్రాల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగు రోడ్లో సిరాతోరణం సర్కిల్ వరకు క్యూలైన్ వ్యాపించింది. వీరికి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలు కూడా రద్దీగా మారాయి. ఇక ఆదివారం వేకువజామున 5 గంటలకు జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం ఎస్ఎస్డి టోకెన్ల కోసం
భక్తులు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్ వద్ద శనివారం మధ్యాహ్నం నుంచే చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే 68,445 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా శ్రీవారి హుండీ ద్వారా 3.79 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అయితే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి టీటీడీ ప్రవేశపెట్టిన ఐసీసీ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ కొత్త మేనేజ్మెంట్ విధానం వల్ల క్యూలైన్ల నిర్వహణ మునుపటి కంటే సులభతరంగా మారింది. దీనివల్ల భక్తులు లైన్లలో వేచి ఉండే సమయం కొంతమేర తగ్గడమే కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ మందికి దర్శనం చేసుకునే అవకాశం కలుగుతోంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే మొదటి 3 నెలల్లోనే శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. జనవరి నుంచి మార్చి వరకు సుమారు 65 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఈ 3 నెలల కాలంలో భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కానుకల ద్వారా హుండీకి 356 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వచ్చేవారు తగిన సమయం కేటాయించుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో కూటమి నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకుంది. జనసేన పార్టీ కార్యకర్త శివకుమార్ ఇంటిని అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారు. పానగల్ ఉరందూర్ ఆర్చ్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మార్చి 28న మున్సిపల్ అధికారులు బెదిరించారని జనసేన కార్యకర్త శివ తెలిపారు. కూల్చిన ఇంటిని జనసేన నాయకురాలు వినూతకోట పరిశీలించారు. జనసేన నాయకులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ టార్గెట్ చేసి వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అది సండే మున్సిపల్ కమిషనర్ కి ఏమంత అత్యుత్సాహమో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ 2 times ఇక్కడ విజిట్ చేశారు. వీళ్ళు చెప్తే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. కోర్టులో ఫైల్ ఉంది, స్టే ఆర్డర్ కూడా ఉంది వీళ్ళకి. అవన్నీ అతనికి తెలుసు. బిఫోర్ 6 AM ఆఫ్టర్ 6 AM అని ఒకటి ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. అసలు అంతమంది పోలీస్ సిబ్బంది రావడం, ఇక్కడ బ్లాక్ చేశారంట. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లాక్ చేశారంట. అటుపక్క వాళ్ళు అన్యాయం జరుగుతుందని వాళ్ళెవరో వచ్చి కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళని కొట్టి తరిమేశారంట. వీళ్ళని శివకుమార్ని వాళ్ళ మామగారిని నాకు తెలిసి టెర్రరిస్టుని కూడా ముద్దాయిల్ని కూడా అట్లా వెనక చెయ్యి నలిపి వెనక కట్టేసి జీప్ లో కూర్చోబెట్టారంట. కొట్టి షర్ట్ చింపి మరి అసలు ఏం తప్పు చేశారండి? వాళ్ళ ల్యాండ్ కి మీరు వచ్చారు, వాళ్ళ ల్యాండ్ కి మీరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. అడిగే హక్కు కూడా లేదా? నేను మాట్లాడకూడదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం, కళ్యాణ్ గారిని చూస్తూ కామ్ గా ఉన్నాం. ఇదేమి కబ్జా చేసిన స్థలం కాదు, మున్సిపాలిటీ ఇది కాదు, డీకేటీది కాదు. ఎవడెప్పు సమ్మని వస్తున్నాడు నాకు తెలియదు. ఎమ్మెల్యే ఎందుకు పంపిస్తున్నాడు మున్సిపల్ కమిషనర్ ని సిబ్బందిని నాకు అర్థం కావట్లేదు. భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు నాయకులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగజీవన్ రావు గారి గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 30 సంవత్సరాలు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ మంత్రిగా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా, లేబర్ మినిస్టర్గా ఒక సిద్ధాంతాలతో పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే 50 సంవత్సరాలు ఆయన పార్లమెంటేరియన్గా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అతి చిన్న వయసులోనే జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సిద్ధాంతాలతో ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా జగజ్జీవన్ రావు గారే. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మనం ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారు, మిగతా చైర్మన్లు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేసి ఆయన దేశానికి అందించినటువంటి ఏదైతే ఆశయ సాధన ఉన్నాయో అవన్నీ కూడా ఎల్లప్పుడూ ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలని, ఆయన ఇచ్చినటువంటి ఐడియల్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఇంతమంది నాయకులు వచ్చేసి వీళ్ళకందరికి కూడా ఈరోజు మనిషి భూమి మీద లేకపోయినా కూడా మనిషి చరిత్రను సృష్టించేటువంటి నాయకుడు. ఈరోజు పేద బలహీన వర్గాలకు అందరూ కూడా అండంగా ఉండి అందరూ సమానత్వం కోసం పోరాడినటువంటి నాయకుడు. ఈరోజు స్వతంత్రంలో ఎంతోమంది పోరాడిన నాయకులు ఉన్నారు, కానీ ఈరోజు కొంతమంది నాయకులకు మాత్రమే ఈ యొక్క ఘనత దక్కింది. అందులో ఒక ముఖ్యమైన నేత మన బాబు జగజ్జీవన్ గారు. సో కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళకందరికి కూడా సరే పేద బలహీన వర్గాలకి నా వంతు సహాయంగా కూడా ఎప్పుడు నేను సపోర్ట్గా ఉంటాను. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు
ఉన్నటువంటి యూత్కి అందరికి కూడా ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా లీడర్షిప్ కూడా లీడర్ అందరూ కూడా వాళ్ళు మంచిగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం మరియు రాజ్య ప్రభుత్వం వారు ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ద్వారా వాళ్ళ కోసం వాళ్ళకి క్లారిటీ పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు. ఇవి రోడ్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, స్కూల్స్ హాస్టల్స్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉండొచ్చు. సో అటువంటి పని ఇంకా చాలా చేయాలి, ఇంకా పని ఉంది మనకి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమేమి ఆ రోజు విజన్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకువచ్చారు, మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. చిత్తూరులో SC/ST వర్గం కోసం ఇంకా మంచి పని చేసేసి అందరూ దేశంలో ప్రజాప్రతినిధులు. తిరుపతి జిల్లాలో 7 ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ఎంవి అనిల్ కుమార్ను CCSకు బదిలీ చేశారు. గాజుల మండ్యంలో పనిచేస్తున్న ఎస్ఐ ఎస్ నాగార్జునను తిరుపతి VRకు, తిరుపతి వెస్ట్లో పనిచేస్తున్న మహిళా ప్రొబేషనరీ ఎస్ఐ ఎస్ హరీష్ను గాజుల మండ్యానికి బదిలీ చేశారు. పుత్తూరులో పనిచేస్తున్న ఎస్ఐ వి అశోక్ను తిరుపతి VRకు, తిరుపతి VRలో ఉన్న ఎస్ఐ ఎస్ నాగేంద్రబాబును పుత్తూరుకు బదిలీ చేశారు. తిరుపతి VRలో ఉన్న RPSI పి సుమతి తిరుచానూరుకు బదిలీ అయ్యారు. తిరుపతి ఈస్ట్ ఎస్ఐ SG హేమాద్రిని తిరుపతి వెస్ట్కు బదిలీ చేశారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే నిబద్ధతతో ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మన సొంత ఆస్తి లాంటిది, మన సొంత ఇల్లుని ఏ విధంగా మనం భద్రపరుచుకుంటామో అదేవిధంగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఉద్యోగస్తుల న్యాయమైన కోరికల్ని వెంటనే పాలకవర్గం ఆ బోర్డులో ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించండి. నేను స్థానికుడిగా ఒక ఖాతాదారుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగస్తులే కదా, చాలా తక్కువ మంది ఉన్నారు, వీళ్ళు మనల్ని ఏం చేయగలుగుతారు అనుకుంటే అది చాలా పొరపాటు. నేను అన్ని రాజకీయ పార్టీల్ని ఒక స్థానికుడిగా హెచ్చరిస్తున్నాను. వాళ్ళు దాదాపు వేలాది మంది ఖాతాదారులతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ ఉంటారు అనేక సంవత్సరాలుగా బ్యాంకు ఉద్యోగస్తులు. వాళ్ళు తలుచుకుంటే తిరుపతి, చంద్రగిరి, రేణుగుంట నియోజకవర్గాలలో ఎన్నికల్లో వాళ్ళ సత్తా చూపిస్తారు. దయచేసి వాళ్ళ ఆగ్రహానికి గురి కాకండి. ఈరోజు వాళ్ళు అడుగుతున్నది న్యాయమైనటువంటి కోరిక, PRC. అయ్యా ఈరోజు జీతాలు పెంచండి అంటే చాలని జీతాలు గత 15-20 సంవత్సరాలుగా బ్యాంకులో సేవలు అందిస్తున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు టర్నోవర్కి తీసుకొచ్చారంటే అది ఉద్యోగస్తుల శ్రమ. తిరుమలలో ఎన్నిసార్లు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు? ప్రతి భక్తుడు గరుడ సేవను వీక్షించడానికి తహతహలాడుతుంటారు. శ్రీవారి సేవను తిలకించే భక్తులకు టీటీడీ శుభవార్తను చెప్పింది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తహతహలాడుతారు. విశేష పర్వదినాల్లో గరుడ వాహన సేవను చూడటానికి ఆసక్తి చూపిస్తారు. శ్రీ మలయప్ప స్వామివారు ఈ ఏడాది 7 సార్లు గరుడ వాహనంపై ఊరేగుతూ మాడవీధుల్లోని యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రత్యేక ఉత్సవాల కారణంగా ఈ ఏడాది 2 రోజులు ఆ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. కాగా శ్రీ మలయప్ప స్వామివారు సంవత్సరంలో 20 సార్లు గరుడ వాహనంపై యాత్రికులకు దర్శనం ఇస్తుంటారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అవి కాకుండా పౌర్ణమి, విశేష పర్వదినాల్లో గరుడోత్సవం నిర్వహించడం వెనుక ఒక చారిత్రక నేపథ్యం ఉంది. శ్రీవారికి గరుడ పక్షి దాసుడిగా, మిత్రుడిగా, ఆసనంగా, ఆవాసంగా అనేక రకాలుగా సేవలు అందిస్తుంది. ఈ ఉత్సవం జరిగే సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నిత్యం అలంకరించే మకరకంఠి, చతుర్భుజ లక్ష్మీహారం, 5 పీటల సహస్రనామం, మకరకంఠి అనే పేరిట ఉండే ప్రాచీన 3 పీటల తిరువాభరణం వంటి విశేషమైన ఆభరణాలతో అలంకరిస్తారు. ఇవి కాకుండా తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరు ఆలయం నుంచి గోదాదేవికి అలంకరించిన పూలమాలలు తీసుకువచ్చి మలయప్ప స్వామి వారికి మూల విరాట్టు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించడం ఆనవాయితీ. తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరించే సమయంలో గ్యాలరీలో యాత్రికులు సంఖ్య విపరీతంగా ఉంటుంది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నంత ఆనందానికి లోనవుతారు. తిరుమలలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి తర్వాత ఏడాదిలో 8 విశేష పర్వదినాల సందర్భంగా కూడా మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై అధిరోహించి
తిరుమల మాడవీధుల్లో ఊరేగుతారు. ఈ సంవత్సరం 2 సార్లు గరుడోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ సంవత్సరం నవంబర్ 24వ తేదీ కార్తీక దీపం, డిసెంబర్ 24వ తేదీ అధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన గరుడోత్సవాన్ని రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమలలో బ్రహ్మోత్సవ వేళ నిర్వహించే గరుడ సేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా సంవత్సరంలో ప్రతి నెల పౌర్ణమి రోజు కూడా గరుడ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజుల్లో కూడా బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే గరుడ ఉత్సవాన్ని తలపించే రీతిలోనే శ్రీ మలయప్ప స్వామివారికి అలంకరణలు ఉంటాయి. ప్రతి నెల పౌర్ణమి రోజు అంటే ఏడాదికి 12 సార్లు గరుడ వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఊట్ల విగ్రహాలను ఆస్థాన మండపమునకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు గావించిన అనంతరం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్వశుభాలు జరుగుతాయని తెలియడంతో ఈ వ్రతాన్ని ఆచరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో గతంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ వ్రతం 2 దఫాలుగా నిర్వహించుచున్నారు. అయితే భక్తులు ఈ వ్రతం ఆచరించడం కోసం వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు రావడంతో ఆలయ అధికారులు ఆన్లైన్ ద్వారా వ్రతం సంబంధించిన టికెట్లను కొనుగోలు చేయాలని సూచించడంతో 3 దఫాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్, రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, కోదండపాణి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం సంకటహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, లోక ప్రభాకర్ నాయుడు, మిట్టపల్లి బ్రహ్మానందం, ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ, కినిసారెడ్డి, తన్విష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషం ఏమంటే చైత్రమాసము, అందరికీ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యానికి అధిపతి ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుడికి విశేషం రవివారం, ఆదివారం. ఆ వారంలో ఆయన సంకటహర చతుర్థి మన సంకటాన్ని పోగొట్టి ఆయుష్, ఆనందము, ఆరోగ్యము, ఆస్తి అన్నీ ఇస్తారనే నమ్మకంతో ఈరోజు ఆరోగ్యం కోసమే రవివారంలో వచ్చింది. అందరికీ ఒక్కొక్క సంకటం. ఆ సంకటాన్ని తీర్చే మన సంకల్పవర సిద్ధి వినాయకుడిని మొక్కితే ఎంత నమ్మకంతో మొక్కితే అంత నమ్మకం. దానికి నిదర్శనం నేనే. తిరుపతి నగరంలో ప్రజా ఆరోగ్యం, వినోదానికి ప్రాధాన్యం ఇస్తూ మరో ముఖ్యమైన అడుగు పడింది. బైరాగపేటలోని పద్మావతి పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వాకర్లతో కలిసి పార్కులో వాకింగ్ చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం పార్క్లోని చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లైటింగ్ సిస్టమ్, ఇతర సదుపాయాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పార్క్ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో పద్మావతి పార్కును అభివృద్ధి చేశామని తెలిపారు. నగరంలోని మరో 10 పార్కులను కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పార్కుల్లో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. కనీసం రోజుకు 1 గంట పాటు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా పిల్లలు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మొత్తంగా పద్మావతి పార్కులో ఓపెన్ జిమ్ ప్రారంభం స్థానిక ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన శైలికి దోహదపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతికి మద్దతుగా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడంతో తిరుపతి నియోజకవర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ చేసి
కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అమరావతి బిల్లును ఆమోదించినందుకు సంఘీభావంగా ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్రనాయుడు, రజక సాధికార సమితి కార్యదర్శి శంకర్, ధనంజయ్, వాణి, ఉదయ్, రాజన్న, రామ్మూర్తి, సుబ్బయ్య, జనార్దన్, మునిరత్నం, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి రాబోయే తరాల వారి భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల ఉన్నతి కోసం అక్కడ కేంద్ర సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు, అదేవిధంగా విదేశాల నుండి కూడా పెట్టుబడులన్నీ కూడా వెల్లువలాగా అమరావతికి రాబోతున్నాయి. కొంతకాలం తర్వాత హైదరాబాదును తలదన్నేటువంటి అమరావతి రాజధాని అద్భుతంగా రూపుదిద్దుకోబోతుంది. అదేవిధంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం నుండి 44వ డివిజన్ నుండి మేమందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని బలపరుస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన కూడా లేని పరిస్థితి. అంతరించిపోతున్న కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు సామంచి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రదర్శించిన పద్మ శ్రీనివాసం నృత్య రూపకం కళాభిమానులను, కళాప్రియులను ఆకట్టుకునేలా ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో మహతి కళాక్షేత్రానికి విచ్చేసి నృత్య ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు. చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పాత్రలలో లీనమై ప్రజలను, కళాభిమానులు అలరింపజేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశమని అన్నారు. కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వైపు వెళ్లడం సమంజసమే, కానీ అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. 64 కళలలో నృత్యానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ యొక్క పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా శివ పార్వతులు అయితే ఏమి, అలాగే శ్రీనివాసులు లక్ష్మీదేవి అయితే ఏమి, బ్రహ్మ సరస్వతి దేవులు అయితే ఏమి, వీరందరూ కూడా ఎంతో అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ని పర్ఫామ్ చేశారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాము ఒక డిఫరెంట్ లెవెల్లో, అంటే సినిమాను మరితపించే విధంగా ఈ ప్రోగ్రాం జరిగింది. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మన ధనశ్రీ గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ప్రోగ్రాం చాలా చోట్ల ప్రదర్శింపబడాలి అనే విధంగా మనస్ఫూర్తిగా నేను వీళ్ళకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వేసవి సెలవుల్లో తీర్థయాత్రలు, విహారయాత్రలతో పాటు అనేక మంది సొంత ఊళ్లకు ప్రయాణం కావడంతో రైళ్లకు తాకిడి బాగా పెరిగింది. విశాఖ మీదుగా హౌరా, చెన్నై, బెంగళూరు నడిచే రైళ్లకు మే నెలాఖరు వరకు ఖరారు బెర్తులు లభించే పరిస్థితి లేదు. భువనేశ్వర్ నుంచి విశాఖ మీదుగా బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ 18463కు మే నెలాఖరు వరకు బర్తులు రిజర్వ్ అయిపోయాయి. ఇక హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 12863కు కూడా మే నెలాఖరు వరకు నిరీక్షణ జాబితా నెలకొంది. ప్రతి ఆదివారం అందుబాటులో ఉండే విశాఖ బెంగళూరు ప్రత్యేక ఎక్స్ప్రెస్ 08581, దువ్వాడ మీదుగా వెళ్లే భువనేశ్వర్ బెంగళూరు ప్రత్యేక రైలుకు 02811 బర్తులు అందుబాటులో ఉన్నాయి. హటియా బెంగళూరు 12835, గువాహటి బెంగళూరు 12510, బగల్పూర్ బెంగళూరు అంగా
12254, కామాఖ్య బెంగళూరు 12552, టాటా యశ్వంత్పూర్ 18111, టాటా బెంగళూరు 12889, హౌరా మైసూర్ 22817, భువనేశ్వర్ బెంగళూరు 12845, హటియా బెంగళూరు ఎక్స్ప్రెస్ 18637తో పాటు పలు వారాంతపు రైళ్లకు మే నెలాఖరు వరకు డిమాండ్ నెలకొంది. అయితే 2-3 వారాంతపు రైళ్లకు కొన్ని తేదీల్లో థర్డ్ ఏసీ బర్తులు ఖాళీగా ఉన్నాయి. విశాఖ మీదుగా చెన్నై వెళ్లే కోరమండల్ 12841, మెయిల్ 12839, బొకారో 13351 వంటి రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మే నెలాఖరు వరకు డిమాండ్ ఉంది. మే చివరి వారంలోని కొన్ని తేదీల్లో ఫస్ట్, సెకండ్ ఏసీ కోచ్లలో అతి తక్కువ బర్తులు లభించే పరిస్థితి ఉంది. ప్రతి సోమవారం విశాఖ నుండి నడిచే విశాఖ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22869కు మే 25న బర్తులు అందుబాటులో ఉన్నాయి. ధన్బాద్ అలప్పి బొకారో 13351, టాటా ఎర్నాకుళం 18189, హౌరా కన్యాకుమారి 12665, భువనేశ్వర్ పాండిచ్చేరి 12898, షాలిమార్ చెన్నై ఎక్స్ప్రెస్ 22825, భువనేశ్వర్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12830లో బర్తులకు డిమాండ్ ఏర్పడింది. తిరుమల ఎక్స్ప్రెస్ 18521లో మే నెలాఖరు వరకు బర్తులు ఫుల్ అయిపోయాయి. దాంతోపాటు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖ మీదుగా తిరుపతి వెళ్లే భువనేశ్వర్ తిరుపతి 22870/22879 ఎక్స్ప్రెస్ రైళ్లకు మే నెలాఖరు వరకు బర్తులు నిండిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా తిరుపతి, రేణిగుంట, గూడూరు వెళ్లే పలు వారాంతపు ఎక్స్ప్రెస్లకు డిమాండ్ ఏర్పడింది. రేణిగుంట పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం ఆవరణలో గత 3 రోజులుగా జరుగుతున్న 18 అడుగుల ఏకశిలా హనుమంత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం రాత్రితో ముగిసిందని ఆలయ పీఠాధిపతి మూర్తిస్వామి అన్నారు. ఈరోజు చాలా విశేషమైన దినం, పర్వదినం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ యొక్క తిరుపతి ప్రాంతం దగ్గరున్న రేణిగుంట నందు శ్రీ రాజరాజదేవి జ్ఞానపీఠంలో శ్రీ స్వామివారు 2వ తారీఖున విజయోత్సవ సందర్భంగా స్వామివారిని ఇక్కడ ఆశ్రమంలో విగ్రహ ప్రతిష్టాపన, బాలాలయ ప్రతిష్టాపన అంటాం. ఈ ఒక విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్టాపనకి ఇంత అశేషమైన జన సందోహం ఇక్కడ ఇంత ఎక్కడైనా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆంజనేయ స్వామి భక్తి శ్రద్ధలతో పూజించి దీక్షతో కూడి స్వామికి సేవందించారు. ఇది ఒక అపూర్వ ఘట్టం. ఇది రేణిగుంట చుట్టుపక్కల ఉండే ప్రాంతాలందరూ, అదే కాకుండా తిరుపతి ప్రాంత వాసులు కూడా అనేక మంది ఇక్కడ వచ్చి స్వామివారు పూజించుకోవచ్చు. ఇంతటి 13 అడుగులు పీఠంతో సహా 18 అడుగులు ఏకశిలా విగ్రహం ఈ మన ప్రాంతంలో ఎక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్, 2వ పైలట్ను రక్షించాం, డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. మత విశ్వాసాల్లో కోర్టుల జోక్యం తగదు, శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లో భారతీయ సంఘ్ సమితి విజ్ఞాపన. అమరావతి రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష, సీఎం తీవ్ర అసంతృప్తి. రైళ్లకు వేసవి తాకిడి, హౌరా బెంగళూరు చెన్నై రూట్లలో డిమాండ్, తిరుపతి వైపు వెళ్లే రైళ్లలో బర్తు దొరకడం గగనం. తిరుమల నిండు కొండ, భక్తులతో కిటకిట, పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 15 గంటల నిరీక్షణ. గరుడ సేవ షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ, ఏడాదికి 20 సార్లు నిర్వహించేందుకు సన్నాహాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.